నిజం చెప్పాలి అంటే ఈ వీడియో చేయాలా వద్దా అని కొంచెం ఆలోచించాను. నా యూట్యూబ్ జర్నీ గురించి మీతో ఒక చిన్న మాట షేర్ చేసుకోవాలి అనిపించింది. ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు సెకండ్ ఇయర్‌లో ఉన్నాను. ఇప్పటి వరకు 466 మంది నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేశారు. వినడానికి నెంబర్ చిన్నదిగా అనిపించవచ్చు. కానీ నాకు మాత్రం ఇది చిన్న నెంబర్ ఏమీ కాదు. ఎందుకంటే నా వీడియోస్ చూసి ఈ ఛానల్ బావుంది అని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ నాకు స్పెషల్. కొన్ని రోజులు సబ్స్క్రైబర్స్ కొంచెం పెరుగుతారు. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. వాచ్ టైం పెరిగినా కూడా చాలా హోప్స్ వస్తుంది. కానీ కొన్ని రోజులు వ్యూవర్స్ తగ్గుతారు. వాచ్ టైం తగ్గుతుంది. అప్పుడు మాత్రం నేను చేస్తున్నది సరైనదేనా అని ఒక చిన్న డౌట్ వస్తుంది. మధ్యలో నేను దాదాపు ఒక 6 మంత్స్ గ్యాప్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయడం మొదలుపెట్టాను. మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టినప్పుడు అనిపించింది కానీ ఒక విషయం మాత్రం అర్థమైంది. మనకి నచ్చిన పని చేస్తూ ఉంటే ప్రతిరోజు రిజల్ట్స్ చూడాలన్న అవసరమే లేదు. కొన్ని వీడియోస్‌కి వ్యూవర్స్ వస్తారు. కొన్నిటికి రావు. ఇంకొన్ని రోజులు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కొన్ని రోజులు ఒక సబ్స్క్రైబర్స్ కూడా రాకపోవచ్చు. అయినా మనం చేయాలనుకున్నది చేస్తూ ఉండటం మాత్రం ఆపకుండా చేయాలి అనిపించింది. అందుకే ఇకపై నా ఫ్యామిలీ, నా పిల్లలు, మా చిన్న చిన్న ఔటింగ్స్, ఇంట్లో జరిగే సింపుల్ మూమెంట్స్, నాకు చిన్న విషయాలు మీతో షేర్ చేస్తూ ఈ ఛానల్ని నెమ్మదిగా గ్రోత్ చేయాలి అనుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీరు ఒక వీడియో చూస్తున్నా, ఒక లైక్ చేసిన, ఒక కామెంట్ పెట్టినా అది నాకు చాలా మోటివేషన్. ప్రయాణాలు నెమ్మదిగా సాగుతాయి. కానీ ఆగిపోవాల్సిన అవసరం లేదు కదా. నా యూట్యూబ్ జర్నీ కూడా ఇలాంటిదే. రోజు మీతో ఏదో కొంచెం షేర్ చేస్తూనే ఉంటాను.